అందమైన పూల తోటలోనికి వెళ్ళినప్పుడు మనకు తప్పకుండా కనిపించేవి సీతాకోకచిలుకలండి. అయితే మనం వాటిని చూసినప్పుడు చాలా సంతోషిస్తుంటాము. ఫ్లవర్సు, సీతాకోకచిలుకలు 2 కూడా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఆ కాంబినేషను మనకు చాలా బాగుంటుంది. అవి పుష్పాల మీద వాలినప్పుడు అవి మకరందం తీసుకోవటము, వాటి యొక్క రెక్కలను ఆడించటము, వాటి యొక్క కదలికలు, అవి ఎగరటం, ఇవన్నీ చూసినప్పుడు మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అయితే ఇవి పూల మొక్కల్లో కానీ తోటల్లో కానీ పరపరాగ సంపర్కానికి, పాలినేషన్కి యూజ్ అవుతాయండి. కానీ ఇవి తిరిగి పురుగులను మాత్రం తయారు చేస్తాయండి. ఇవి లార్వా దశలోకి వెళ్ళినప్పుడు వాటి నుంచి పుట్టినవే పురుగులు లార్వా దశ నుంచి వచ్చేటప్పుడు సీతాకోకచిలుకగా మారి మనకు కనిపిస్తుంది. ఇది చాలామందికి తెలిసిన విషయం.